బయటకు వచ్చేస్తుంటే అప్పుడు మనం కానీ యాక్షన్లోకి వెళ్ళి ఉంటే ఏ గ్యాగ్ ఆర్డర్ వచ్చిండేది కాదు, ఏమో వచ్చిండేది కాదు. వీళ్ళు విచారణ చేయకుండా ఏలు పెట్టారు. గ్యాగ్ ఆర్డర్లు ఏవో వచ్చేసి ఆ వచ్చేసిన తర్వాత ఏం చేసినారు, మేము విచారిస్తే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని విచారిస్తామని చెప్పి క్యాబినెట్ లో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించారు. అది కూడా మంచి డెసిషన్. వాళ్ళేమో ఇంతవరకు ఎస్ఆర్ నో చెప్పని పెట్టుకున్నారు. అంటే వాళ్ళు సిబిఐ ఒక మామూలుగా కోర్టులో కేసు వేస్తేనే సిబిఐ ఒప్పుకుంటుంది కదా, అలాంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సిబిఐ విచారణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ కావాలి. ఆ తర్వాత ఎన్ని సిబిఐ ఎంక్వైరీలు వేశారు. ఆ డాక్టర్ ఒక డాక్టర్ వ్యవహారాల్లో ఇంకో సందర్భంలో సిబిఐ విచారణ అన్ని వేశారు. కొన్ని విషయాల్లో అప్రధానం, ముఖ్యంగా పంజాబ్ జస్టిస్ రమణ గారు ఇచ్చిన తీర్పులోనే సిబిఐ దేవుడు కాదు, దైవాం సముద్రం కాదు, అన్ని విచారణ సంస్థలు చేయొచ్చు, ఇట్లాంటి కేసులు చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. అట్లా అయినా మనం వేసినాం. ఇన్ని వేసినప్పుడు ఈ విషయంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేబినెట్ చేసినటువంటి రిక్వెస్ట్ ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లేదు? 2.5 సంవత్సరాలు అవుతున్నాను. ఆ రకంగా ఒకదానికి కాంప్లికేటెడ్ వస్తుంది. రెండోది, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవినాభావ సంబంధం ఉంది. ఏంటంటే ఎంపికలో వాళ్ళ పాత్ర ఉంది, అది జరగలేదు. తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు చేయాలంటే వాళ్ళు కూడా ఫైనాన్స్ ఇచ్చున్నారు. రెండోది, మన కార్యాలయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కట్టేయాలి. సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హౌస్ కోర్టు కావచ్చు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకొని స్టార్టింగ్ డేట్ లోనే మేము రివ్యూ చేయాలనుకుంటున్నాం, ఇది ఆచరణ సాధ్యం కాదనుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వం వేసిన ఎక్స్పర్ట్ కమిటీ తప్పుగా చేస్తా ఉంది కాబట్టి దీనిపైన విచారణ జరిపి కానీ వైసీపీ ముందుకెళ్ళుంటే అన్ని అంశాలు ఎరకే బయటకు వచ్చిండేది. వాళ్ళు స్టెప్స్ కరెక్ట్ గా చేయకపోవడం, స్టాండ్ కరెక్ట్ ఆ ప్రాజెక్ట్